న్యూస్ డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తున్నా ప్రభుత్వంతో చర్చలు జరపకుండా మీలో మీరే కొట్టుకుంటున్నారని అన్నారు. ఇకపై ప్రభుత్వంతో సినిమా పరిశ్రమతో చర్చలు ఉండవని చెప్పారు. గత ప్రభుత్వం సినీ ప్రముఖులకు ఎలాంటి సన్మానం చేసిందో మర్చిపోయారని అన్నారు పవన్. సినీ పరిశ్రమలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వంపై కనీస మర్యాద లేదని మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయంపై ఏపీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తున్నా ప్రభుత్వంతో చర్చలు జరపకుండా మీలో మీరే కొట్టుకుంటున్నారని అన్నారు. ఇకపై ప్రభుత్వంతో సినిమా పరిశ్రమతో చర్చలుండవని చెప్పారు. గత ప్రభుత్వం సినీ ప్రముఖులకు ఎలాంటి సన్మానం చేసిందో మర్చిపోయారని అన్నారు పవన్. సినీ పరిశ్రమలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వంపై కనీస మర్యాద లేదని మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, సినీ పరిశ్రమపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా విమర్శించారు. ఇకపై సినీ పరిశ్రమతో ఏపీ ప్రభుత్వం చర్చలే ఉండవని కూడా చెప్పారు. ఏంటి ఈ విమర్శల వెనక సారాంశం? మొత్తం మీద చూసుకుంటే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా రిటర్న్ గిఫ్ట్ కి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు అంటూ కూడా ఒక పోస్ట్ ని ఆ పార్టీ అధికారికంగా విడుదల చేసింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమిల్లు వచ్చే నెల 12వ తేదీన విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు సంబంధించి థియేటర్ల మధ్య, అంటే సినిమా డిస్ట్రిబ్యూటర్లకి థియేటర్ల మధ్య కొనసాగుతున్న వివాదానికి సంబంధించి కూడా గత 4 రోజులుగా వివాదం కొనసాగుతోంది. తాజాగా జూన్ 1వ తేదీ నుంచి కూడా సినిమా థియేటర్లు బంద్ చేస్తామని చెప్పి ప్రకటన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత ఈ రోజు దానికి సంబంధించి తాత్కాలికంగా విరమించుకున్నట్టు కూడా ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం చాలా ఘాటుగానే బహిరంగమైన రాష్ట్ర ప్రజలకి ఒక లేఖ రాశారని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా గౌరవప్రదంగా ముఖ్యమంత్రి చంద్రబాబుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మీరు ఒక్కసారైనా కలిశారని చెప్పి ఆయన సూటిగా ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఏ రకంగా మిమ్మల్ని చిత్కరించిందో, ఏ రకంగా అవమానాలు పరిచిందో మీరంతా మర్చిపోయారా? అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి సినిమా హాళ్లు, సినిమా థియేటర్లు సంబంధించి ఆహార పదార్థాల విషయంలో కానీ, మంచినీళ్ల విషయంలో కానీ, సరైన సౌకర్యాలు లేని విషయంలో ఎన్నో ఫిర్యాదులు వస్తున్నా కానీ ఏమాత్రం కూడా దృష్టి పెట్టలేదు. కానీ ఇక నుంచి ఆ రకంగా ఉండదు. రానున్న రోజుల్లో సినీ పెద్దలతో కాదు, ఎవరైతే సంబంధిత అంశానికి సంబంధించి ఉంటుందో సినీ వర్గాలతోనే తాము సంప్రదింపులు జరుపుతాము. అలాగే ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా ఎవరైతే సినిమాకు సంబంధించి రేట్లు పెంచుకోమని వ్యక్తిగతంగా ఒక్కొక్కరు వచ్చి కలుస్తున్నారు తప్ప ఎక్కడా కూడా మిగిలిన వారు వచ్చి కలిసిన పరిస్థితి దాఖలా లేవు. కానీ ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అర్థం కావట్లేదు అని చెప్పి కూడా చెప్పారు. అలాగే దాంతో పాటుగా ఇటీవల కాలంలో అక్కినేని నాగేశ్వరరావు కుటుంబానికి సంబంధించి కూడా రేట్లు పెంచుకునేందుకు అడిగితే తప్పనిసరిగా కూడా తాము అనుమతించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ రకమైన హామీలు ఇచ్చిందో, ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని సినీ పరిశ్రమకి రాయితీల విషయంలో కానీ, ప్రత్యేక విభాగానికి సంబంధించి కానీ, నంది నాటక అవార్డుల విషయంలో అన్నింటిలో కూడా కూటమి ప్రభుత్వం మీకు అగ్రతాంబూలం ఇస్తుంటే ఎందుకు మీరు ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారు? గతంలో అనేక సందర్భాల్లో సినీ ప్రముఖులు వచ్చి కలిసినప్పుడు ఏకతాటిపై రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ సూచించినా ఎందుకు కలవలేదని చెప్పి కూడా ఆయన గట్టిగా నిలదీసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అలాగే థియేటర్ల అంశానికి సంబంధించి, అలాగే రాష్ట్రంలో మల్టీప్లెక్స్లకు సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి సివిల్ సప్లైతో పాటు అన్ని శాఖలతో కూడా సమన్వయం చేసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ భావించినట్లు కూడా ఆ ప్రకటనలో చెప్పారు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక సినీ డిస్ట్రిబ్యూటర్స్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. అలాగే సున్నితంగా వార్నింగ్ కూడా ఇచ్చారు.